హాయ్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. నేనైతే థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి నేనైతే పిక్సార్ట్ని యూజ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్స్ అనే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మనకు బ్యాక్గ్రౌండ్స్ అనేవి చాలా ఉన్నాయి. దీంట్లో నేనైతే నాకు నచ్చింది ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఇలా వస్తుంది. టూల్స్ అని ఉంది కదా కింద, దాన్ని ప్రెస్ చేసి పైన క్రాప్ అని ఉంటుంది, ఆ క్రాప్ని సెలెక్ట్ చేసుకోండి. మనం యూట్యూబ్కి థంబ్నెయిల్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ క్రాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, దీన్ని యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకోండి. డన్ బటన్ పైన క్లిక్ చేయండి, అది సెట్ అయిపోతుంది. మనం సెలెక్ట్ చేసుకున్నాక ఇలా కిందికి చూసినట్లయితే ఇక్కడ స్టిక్కర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ స్టిక్కర్ అనేది మనకి దీంట్లో చాలా రకాలైన స్టిక్కర్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇక్కడ సర్ప్రైజ్ అని సెట్ చేస్తున్నాను. వచ్చిన స్టిక్కర్లో నాకు నచ్చిన స్టిక్కర్ని నేను యాడ్ చేస్తాను. స్టిక్కర్స్ని యాడ్ చేయడం వల్ల థంబ్నెయిల్ అనేది ఇంకొంచెం అట్రాక్టివ్గా కనపడుతుంది అన్నమాట. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్లయితే చాలా రకాలైన స్టిక్కర్స్ అనేవి ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఒక స్టిక్కర్ని యాడ్ చేస్తున్నా. దీన్ని మనం నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఫంట్ విషయానికి వస్తే యాప్స్లలో తెలుగు ఫంట్ అనేది పెడుతున్నాం, కానీ అవి అంత అట్రాక్టివ్గా ఉండట్లేదు. కాబట్టి నేను ఈరోజు మీకోసం ఒక వెబ్సైట్ తీసుకొని వచ్చా. ఆ వెబ్సైట్లో తెలుగు చాలా రకాలైన ఫంట్స్ అనేవి ఉన్నవి. అవి మనం ఎలా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాం. మీరు కూడా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి తెలుగు ఫంట్ మీమ్ జనరేటర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఆ వెబ్సైట్లో ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ తెలుగు చాలా రకాలైన ఫంట్స్ అనేవి ఉంటాయి. మనకి ఏ ఫంట్ అయితే నచ్చుద్దో దాన్ని యాడ్ చేసుకోవాలి. నాకు నచ్చిన ఒక ఫంట్ని యాడ్ చేసుకుంటున్నా. ఇక కింద చూసినట్లయితే సెలెక్ట్ అండ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీంట్లో చాలా రకాలైన ఎఫెక్ట్లు అనేవి ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు తెలుగు ఫంట్ అనేది ఆ మోడల్లో వస్తుందన్నమాట. నేను ర్యాండమ్గా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కీబోర్డ్లో టైపింగ్ తెలుగులో పెట్టుకోండి. ఇక్కడ నేనైతే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాన్ని టైప్ చేస్తున్నాను. ఇలా మనం ఏదైతే థంబ్నెయిల్ పెట్టాలి అని అనుకుంటున్నామో దాన్ని టైప్ చేశాక కిందికి స్క్రోల్ చేసినట్లయితే కింద జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మనకు కావాల్సిన విధంగా ఫంట్ స్టైల్ అనేది జనరేట్ అయ్యింది. ఇప్పుడు వచ్చిన ఆ ఫంట్ని లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్పై క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఒకసారి పిక్సార్ట్లోకి వెళ్ళండి. ఇక చూసుకున్నట్లయితే కింద యాడ్ ఫోటో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మనం డౌన్లోడ్ అయిన ఆ ఫంట్ ఇమేజ్ని యాడ్ చేయాలి. ఇక్కడ స్టార్టింగ్లో నేను డౌన్లోడ్ చేసినటువంటి ఇమేజ్ ఉంది, ఆ ఫంట్ని యాడ్ చేయండి. ట్రాన్స్పరెంట్గా యాడ్ అయిపోతుంది. మనమైతే ఫంట్ యాడ్ చేశాక మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి బ్యాక్ వెళ్ళండి. మనం ఏ విధంగా ఫంట్ని యాడ్ చేసామో అదే విధంగా మళ్ళీ టైప్ చేయండి. ఈ వీడియో చూడు బ్రదర్, అర్థమవుతుంది అని నేను టైప్ చేస్తున్నాను. మనం ఇందాక ఏ విధంగా అయితే అన్ని ఎఫెక్ట్స్ ఫంట్ స్టైల్ యాడ్ చేసామో అవే ఫంట్ స్టైల్ అవే ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి అదే విధంగా అదే మోడల్లో ఫంట్ అనేది యాడ్ అవుతుంది. జనరేట్ అయిన ఆ ఫంట్ స్టైల్ని లాంగ్ ప్రెస్ చేయండి, డౌన్లోడ్ చేయండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, పిక్సార్ట్లోకి వెళ్ళి యాడ్ ఇమేజ్ మీద నొక్కండి, మళ్ళీ ఆ ఫోటోని యాడ్ చేయండి. ఫంట్ స్టైల్ అయిన దాన్ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలనుకుంటున్నాం అదే విధంగా సెట్ చేసుకోండి. కింద ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేనైతే ఇక్కడ థంబ్నెయిల్ అని సెట్ చేస్తున్నాను. అంటే స్టిక్కర్స్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం అట్రాక్టివ్గా కనబడుతుంది. నేను ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి చేస్తున్నా కాబట్టి యూట్యూబ్ సింబల్ అనేదాన్ని నేను యాడ్ చేస్తున్నా. ఇంకా కొన్ని స్టిక్కర్స్ అనేటివి యాడ్ చేస్తే ఇంకొంచెం అట్రాక్టివ్గా కనబడుతుంది. ఇదే విధంగా మనం ఏదైతే థంబ్నెయిల్ చేస్తున్నామో దానికి సంబంధించిన స్టిక్కర్స్ అనేటివి యాడ్ చేసుకోండి. అక్కడ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసినట్లయితే మీకు కావాల్సిన స్టిక్కర్స్ అనేటివి వస్తాయి. ఈ విధంగా నేను స్టిక్కర్స్ ఫంట్ స్టైల్ అనేటివి యాడ్ చేశాను. చూసారు కదా, మనం ఈ విధంగా ఫంట్ స్టైల్ అనే దాన్ని స్టిక్కర్స్ అనే వాటిని యాడ్ చేసాం. ఇదే విధంగా థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత వాటిని సేవ్ చేసుకోండి. తర్వాత మీరు మీ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏదైతే కంటెంట్ చేస్తారో ఆ కంటెంట్కి యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.